ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారం. అనుక్షణం సఫలతా స్వరూపంలో ఉంటూ నేను ఆత్మ సఫలత యొక్క ఆనందాన్ని అనుభవం చేసుకుంటాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి స్వరూపంలో సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞానాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 31/12/2002 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. సో 31/12 అంటే డిసెంబర్ 31 మురళి మనం వింటున్నాం. అంటే న్యూ ఇయర్ మురళి అనేది మనకు ఒక క్లారిటీ ఉంది. సో దాని బేసిస్ గా ఈ మురళి వింటున్నాం. ఈ కొత్త సంవత్సరంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సఫలత మూర్తులుగా అయ్యే విశేషతను చూపించండి. పరమాత్మ జ్ఞానం, యోగం, గుణాలు, శక్తులు, స్నేహం, ఎన్నో రకాలుగా ఖజానాలు మనకి ఇస్తారు. ఈ ఖజానాల సఫలం చేసుకొని సఫలత మూర్తిగా అయ్యే ఒక విశేషతను పరమాత్మకి మనం చూపించాలి. పరమాత్మ ఇచ్చే ఖజానా మన డే టు డే లైఫ్ లో ఎంత సఫలం చేస్తున్నాం చెక్ చేసుకోవాలి. మరి అది ఎలా పాసిబుల్ ఈరోజు చూద్దాం. ఈరోజు సంగమ యుగ రచయిత అంటే సత్యుగం కలియుగం మధ్యలో ఒక సంగమ యుగం ఉంది అని మనకు తెలియచేయించిన పరమాత్మ రచయిత నవ జీవన దాత అయిన బాప్ దాత కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, లేక కొత్త యుగాన్ని జరుపుకోవడానికి వచ్చారా? కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారా? కొత్త యుగమా? ఏది పర్మనెంట్? సంవత్సరం మళ్ళీ మళ్ళీ మారుతుంది, యుగం మాత్రం కొత్త యుగం పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ నిర్మించలేరు. కొత్త సంవత్సరం అయితే అందరూ జరుపుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ అనేది అందరూ జరుపుకుంటూ ఉంటారు. కానీ మీరందరూ నవ జీవితం, నవ యుగం, నవ సంవత్సరం, కొత్త జీవితం, కొత్త యుగం, కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు. బాప్దాదా కూడా త్రిమూర్తి శుభాకాంక్షలు ఇస్తున్నారు. కొత్త జీవితం జరుపుకోవడానికి, కొత్త యుగం జరుపుకోవడానికి, కొత్త సంవత్సరం జరుపుకోవడానికి మీకు అందరికీ గుడ్ విషెస్ అనేది చెప్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరికొకరు ఎన్నో శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అలాగే దాంతో పాటు ఏదో ఒక కానుకను కూడా ఇస్తారు కదా. విషెస్ తో పాటు గిఫ్ట్ కూడా ఇస్తారు కదా, కానుకని ఇస్తారు కదా. కానీ బాప్దాదా మీ అందరికీ ఏ కానుక ఇస్తున్నారు? స్వర్ణిమ ప్రపంచం అనే కానుకను బాబా ఇస్తున్నారు. అందరికీ స్వర్ణిమ ప్రపంచం అనే కానుక లభించేసింది కదా. ఈ స్వర్ణిమ ప్రపంచంలో నవయుగంలో మీకు సర్వ ప్రాప్తులు ఉన్నాయి. గోల్డెన్ ఏజ్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. సర్వ ప్రాప్తులతో అక్కడ నిండుగా ఉంటాం. మరి మీ అందరికీ మీ రాజ్యం గుర్తొస్తుందా? ఎలా ఉండేవారం? సతో ప్రధానంగా బంగారు ప్రపంచంతో, సర్వశక్తులతో, సర్వ గుణాలతో, దైవీ ప్రపంచంలో, ఎంత ఆనందమైన ప్రపంచంలో ఉండేవారం. మీకు గుర్తొస్తుందా మీ రాజ్యం? ఎటువంటి అప్రాప్తి యొక్క నామ రూపాలు అక్కడ లేనే లేవు.
ఇటువంటి కానుక బాబ్దాదా భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మొత్తం ప్రపంచంలో ఒకవేళ ఎవరినైనా అతి పెద్ద కానుకను ఇచ్చారా అని అంటే ఎవరన్నా ఇవ్వగలరా? కానీ మనకి భగవంతుడు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అతి పెద్ద కిరీటం లేక అతి పెద్ద సింహాసనం నేను మీకు ఇస్తాను అని ఎవరన్నా అంటే, స్థాపన జరిగినప్పుడు స్థాపన సమయంలో ఉన్నవారు ముందు కూర్చొని ఉన్నారు. అంటే బ్రహ్మబాబా టైంలో ఎవరైతే యజ్ఞ స్థాపన జరిగింది ఉందో అప్పుడు దాది దీదీలు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లైన్ లో కూర్చున్నారు మురళి వినిపించేటప్పుడు. ఆదిలోని బ్రహ్మబాబా పిల్లల్ని ఇలా అడిగేవారు, ఒకవేళ మీకు ఈ రోజుల్లోని రాణి ఎవరైనా కిరీటాన్ని మరియు సింహాసనాన్ని ఇస్తే మీరు వెళ్తారా వాళ్ళ దగ్గరికి? గుర్తుంది కదా? అప్పుడు పిల్లలు అనేవారు, ఈ కిరీటాన్ని ఈ సింహాసనాన్ని మేము ఏం చేసుకుంటాము అని. అంత నిశ్చయం ఉండేది బాబా పైన. మాకు బాబానే లభించాక ఇక ఇవన్నీ మేమేం చేసుకోవాలి అని అనేవారు. కనుక ఈ స్వర్ణిమ ప్రపంచం అనే కానుక ముందు వేరే ఏ కానుక గొప్పది కాదు. అక్కడ ఏ ఏ ప్రాప్తులు ఉంటాయి అని కొంతమంది పిల్లలు అడుగుతారు. దానికి బాప్దాదా అంటారు, ప్రాప్తుల లిస్ట్ అయితే చాలా పెద్దది, కానీ సార రూపంలో ఏమంటారు? ఏ వస్తువు యొక్క అప్రాప్తి అక్కడ ఉండదు. సర్వ ప్రాప్తులు ఉంటాయి. జీవితంలో ఏమేం కావాలో ఆ ప్రాప్తులన్నీ ఉంటాయి. మీరు అటువంటి బంగారు కానుకకు అధికారి ఆత్మలుగా ఉంటారు. సర్వ ప్రాప్తులు మనవిగా ఉంటాయి. అటువంటి బంగారు ప్రాప్తులకు నేనొక అధికారి ఆత్మను అనే నిశ్చయం ఉండాలి. బాబా అడుగుతున్నారు, మీరందరూ అధికారులే కదా? డబల్ విదేశీయులు అధికారులేనా? చేతులెప్పండి. అందరూ రాజులుగా అవుతారా అంటే అందరూ చేతులు ఎత్తేశారు. సో అందరూ రాజులుగా అవుతారా? అయితే అన్ని సింహాసనాలు తయారు చేయవలసి ఉంటుంది కదా ఇంతమంది రాజులంటే. బాప్దాదా అంటారు, ఆ సింహాసనం సింహాసనమే, సర్వప్రాప్తులు ఉంటాయి. కానీ ఈ సంగమ యుగ స్వరాజ్యం దానికంటే తక్కువేమీ కాదు. మీరు ఇప్పుడు కూడా రాజులే కదా? మీరు ప్రజల లేక రాయల్ కుటుంబం వారా? ఎవరు? నా ఒక్కొక్క బిడ్డ రాజ్య బిడ్డ అనే నషాతో చెప్పగలిగితే తండ్రి ఒక్కరే చెప్పగలరు, మీరు రాజులు కదా. రాజయోగులా లేక ప్రజాయోగులా? ఈ సమయంలో అందరూ హృదయ సింహాసన అధికారి, స్వరాజ్య అధికారి, రాజా పిల్లలు. ఇంతటి ఆత్మిక నశ ఉందా? నేను పరమాత్మ హృదయ సింహాసన అధికారి రాజా పిల్లవాడిని అనే నశ ఉందా? ఎందుకంటే ఈ సంగమ యుగంలోని స్వరాజ్యం ద్వారా భవిష్య రాజ్యం ప్రాప్తిస్తుంది. ఈ సంగమ యుగం చాలా 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 అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఈ సంగమ యుగం చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది. సంగమ యుగం గురించి బాప్ దాదాకు మరియు పిల్లలందరికీ బాగా తెలుసు. చాలా సంతోషం. సంగమ యుగానికి ఏ పేరు పెట్టారు? ఇదొక ఆనందాల యుగం. నేను ఆనందాల యుగంలో ఉన్నాను. ఎందుకని? ఇక్కడ సంగమ యుగంలో ఉన్నంత ఆనందం మొత్తం కల్పంలో ఎప్పుడూ ఉండదు. రీజన్ ఏంటి? కారణం ఏంటి? పరమాత్మ మిలనం యొక్క ఆనందం మొత్తం కల్పంలో ఇప్పుడే లభిస్తుంది. సంగమ యుగంలోని ఒక్కొక్క రాజు ఎలా ఉంటుంది? ఆనందమే ఆనందంగా ఉంటారు రాజులు.
ఆనందం ఉంది కదా. ఒక్కసారి చెక్ చేసుకుందాం మన లైఫ్ ఎంత ఆనందంగా ఉంది. ఆనందము ఉంది, అంతేకాని తిక్కమక పడటం లేదు కదా మీరిక్కడ. ప్రతిరోజు ఉత్సవమే ఉత్సవం. ఎందుకంటే ఉత్సాహం ఉంది ఇక్కడ మీకు. మీ సోదరి సోదరులని పరమాత్మ తండ్రికి చెందిన వారిగా తయారు చెయ్యాలి అనే ఉల్లాస ఉత్సవం మీకుంది కదా. సేవ చెయ్యాలన్న ఉల్లాస ఉత్సవం ఉంది కదా. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని ప్లాన్లు అయితే మీరు తయారు చేస్తారు కదా. ఎందుకంటే ఏదైనా శ్రేష్ట ప్రాప్తి లభిస్తున్నప్పుడు దాన్ని ఇతరులకు వినిపించడం కూడా ఉండలేకపోతున్నారు కదా. నాకు ఇంతటి శ్రేష్ట భాగ్యం లభించింది, పరమాత్మ లభించారు అని మనం ఇతరులకి వినిపించకుండా ఉండలేం కదా. ఈ సంగమ యుగం ప్రాప్తియే స్వర్ణిమ ప్రపంచంలో కూడా ఉంటుంది. అప్పటి పురుషార్థం యొక్క ప్రాలబ్ధం ఎప్పుడు, ఇప్పటి పురుషార్థం యొక్క ప్రాలబ్ధం భవిష్యత్తులో స్వర్ణిమ ప్రపంచంలో ఉంటుంది. మరి సంగమ యుగం బాగా అనిపిస్తుందా లేక సత్యుగం బాగా అనిపిస్తుందా? ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఎంత ఎఫర్ట్ చేస్తే నాకు అక్కడ అంతటి ప్రారంభం లభిస్తుంది. ఇక్కడ నాకు పరమాత్మ లభించారు, ఆనందం ఉంది. ఇక్కడ నేను అందరికీ పరమాత్మ పరిచయం ఇవ్వాలి అనే ఉత్సాహం ఉంది. ఇక్కడ నేను ప్రాప్తులతో నా ఆత్మని నింపుకుంటున్నాను. అక్కడ ప్రాప్తులు ఏవైతే నింపుకున్నానో దాని ఫలితాన్ని అక్కడ అనుభవిస్తున్నాను. సో మీకు సంగమయుగం బాగా అనిపిస్తుందా లేక ఏది బాగా అనిపిస్తుంది? సంగమయుగం బాగుంది కదా. కానీ ఏమవుతుంది, మధ్య మధ్యలో మాయ వచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు ఏమైపోతున్నారు, తికమక్క పడిపోతున్నారు. కొంతమంది పిల్లలు సహజ యోగాన్ని కష్టతరితమైన యోగంగా తయారు చేసేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది కష్టమేమి కాదు, కానీ అలా తయారు చేసేసుకుంటున్నారు మీరు యోగాని. వాస్తవానికి ఇది చాలా సహజం. మీకైనా కష్టం అనిపిస్తుందా? ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వారు చేతులెత్తండి. సదా కాదు, కానీ అప్పుడప్పుడు మీకైనా కష్టం అనిపిస్తుందా లేక మీకు సహజంగానే ఉందా? ఎవరైతే కష్టపడే యోగులుగా అనిపిస్తున్నారో, కష్టపడే యోగిగా అనిపిస్తున్నారో వారు చేతులెత్తండి. కష్టపడే యోగిగా ఉన్నామా, సహజ యోగిగా ఉన్నామా? మాతలు కష్టపడే యోగులా లేక సహజ యోగులా? ఎవరైనా కష్టపడే యోగులా? ఎవ్వరూ చేతులెత్తడం లేదు. సో మొత్తం సభ మధ్యలో చేతులు ఎలా ఎత్తుతారు అని కొంతమంది భావిస్తున్నారు. పిల్లలందరూ మేరా బాబా, నా బాబా, నా తండ్రి, నా భగవంతుడు అనే నషాతో ఉంటారు. నా బాబా లేక దాది దీదీల బాబానా? నా బాబా కదా, మీరా బాబా కదా. మొదట మీరా బాబాని ప్రతి ఒక్కరూ అంటారు. అంతేనా? సింధు దేశం వారందరూ కూర్చొని ఉన్నారు కదా. నా బాబానా లేక జానకి దాది బాబానా, ప్రకాష్ మణి దాది బాబానా? ఎవరి బాబా? మీరా బాబా కదా. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మేరా బాబా అని రోజంతా మీకు గుర్తొస్తుందా? మేరా, నాది అనేది కదా బాబా అంటున్నారు. ఇది చాలా సహజమైన యుక్తి. ఎన్నిసార్లు మేరా మేరా నా నా అని అంటారు? మొత్తం రోజంతటిలో ఎన్నిసార్లు మేరా బాబా, నా బాబా అనే వర్డ్ని మీరు ప్రయోగిస్తున్నారు? ఒకవేళ లెక్క పెట్టాలన్నట్లయితే చాలా సార్లు నా అన్న పదాన్ని మీరు ఉపయోగించినప్పుడు నా అనబడేవారు ఎవరు? నా బాబా. ఇది మీకు కష్టమా? అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. బాప్ దాదా ఏమి కొత్త మాట ఏమి చెప్పటం లేదు కదా. నేను మరియు నాది అనే పదాలను ఇప్పుడు కార్యంలో ఉపయోగించండి. మరి నేను ఎవరిని, నా వారు ఎవరు? చాలా మంది పిల్లలు
కష్టమైన పురుషార్థాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? కేవలం నేనొక బిందువు, ఇది మీకు ఎదురుగా రావాలి అని అనుకుంటారు. బిందువు 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 అని అనుకుంటుంటే అదొక బిందువుగా మీరు ఇమాజిన్ చేసుకుంటారు. బిందువే కాని ఎటువంటి బిందువు? నేను ఎవరిని ఈ మీ స్వమానంలో స్మృతిలోకి తెచ్చుకోవటం ద్వారా రమణీకమైన పురుషార్థం వస్తుంది. కేవలం జ్యోతిర్బిందువుని అని అనుకోవడం మీకేమైనా కష్టం అవుతుందా? హూ యామ్ ఐ? ఐ యామ్ అ పాయింట్ ఆఫ్ లైట్. ఇది ఒక చిన్నది మీకైనా కష్టం అనిపిస్తుందా? సహజ పురుషార్థిని, ఆనందాల పురుషార్థిని అని భావించండి. ఈ కొత్త సంవత్సరంలో పురుషార్థం కూడా శ్రేష్టంగా ఉండాలి కదా. కానీ శ్రేష్టంగా ఉండటం కంటే సహజంగా ఇంకా ఈజీగా ఉండాలి. శ్రేష్ట పురుషార్థం సహజ పురుషార్థంగా అవ్వాలి. సహజంగా కూడా ఉండాలి మరియు శ్రేష్టంగా కూడా ఉండాలి. ఇలా వీలవుతుందా? శ్రేష్టం వాల్యుబుల్గా ఉండాలి, చాలా ఈజీగా కూడా ఉండాలి. రెండు కలిపి వీలవుతుందా మీకు? డబల్ విదేశీలో చెప్పండి, మీకు వీలవుతుందా? బాబ్దాదా చెప్తున్నారు. బాబ్దాదా అయితే చెక్ కూడా చేస్తారు. అయితే కష్టపడే యోగులుగా ఎవరెవరవుతున్నారు? సహజ యోగిగా ఎవరెవరవుతున్నారు? నిర్లక్ష్య పురుషార్థిగా ఎవరెవరవుతున్నారు? ఇదైతే బాబ్దాదా చూస్తున్నారు. సమయం అనుసారంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ విశేషంగా ఒక లక్ష్యం పెట్టుకోండి. ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో సమయం, సంకల్పం, గుణాలు, జ్ఞానం, శక్తులు, అన్నిటికంటే పెద్ద ఖజానా సంకల్పాలు. శ్రేష్ట సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. శ్రేష్ట సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. ఈ ఖజానాలన్నిటినీ ప్రతిరోజు మీరు సఫలం చేసుకోవాలి. బాగా పంచండి. సంకల్పం, శుద్ధ సంకల్పం, శ్రేష్ట సంకల్పం, గుణాలు, శక్తులు మీరు బాగా అందరికీ పంచండి. ఎందుకు? మీరెవరు? దాత పిల్లలు, మాస్టర్ దాతలుగా అవ్వాలి. సో బాగా అందరికీ పంచండి. ఎందుకంటే సఫలం చేయడం అనగా సఫలతను ప్రాప్తి చేసుకోవడం. అండర్లైన్ పాయింట్. నా దగ్గర ఉన్నది సఫలం చేయడం అంటే సఫలతను ప్రాప్తి చేసుకోవడం. కావున ఈ సంవత్సరం యొక్క విశేషత సదా నిలుపుకోండి. సఫలం చేసుకోవాలి, సఫలత లభిస్తుంది. సఫలం చేసుకోవాలి, సఫలత లభిస్తుంది. సఫలత మా జన్మసిద్ధ అధికారం అని గుర్తుపెట్టుకోండి. సఫలం చేయండి, సఫలత ప్రాప్తిస్తుంది. చేసుకుంటుంటే సఫలత ఆటోమేటిక్గా ప్రాప్తిస్తుంది. సఫలత యొక్క అధికారం బ్రాహ్మణ ఆత్మలైన మీరే. ఈ వరదానాన్ని సదా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ ఎవరు? సఫలత సితారలు. ప్రతి ఒక్కరూ సఫలత స్వరూపులు. ఇదేమన్నా మీకు కష్టం అనిపిస్తుందా? సఫలం చేసుకోవడం, సఫలతని తీసుకోవడం మీకు కష్టం అనిపిస్తుందా? సమయాన్ని సఫలం చేసుకోండి. చివరి రోజు కూడా బాబా మహావాక్యాలు చెప్పారు. చివరి వరకు కూడా అంతా సఫలం చేసుకోండి. బ్రహ్మ బాబా సఫలం చేసుకున్నారు. సో మీరు ఫాలో ఫాదర్గా ఉండండి. బ్రహ్మ బాబాకి ఏ విధంగా ప్రతి సమయం సంకల్పాన్ని సఫలం చేసుకున్నారు. సో మీరు కూడా అలా ఉన్నారా చెక్ చేసుకోండి. ప్రాక్టికల్లోకి ఆ శ్రేష్టతను తీసుకురండి. ఈ కొత్త సంవత్సరాన్ని చాలా మంది సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. మీకు హాల్ అయితే చిన్నదిగా ఉంది, కాకపోతే మీ హృదయం పెద్దగా ఉంది కదా. హాల్ ఎంత చిన్నగా ఉన్నా. ఆస్ట్రేలియా వాళ్ళు 12 గంటలకి న్యూ ఇయర్, వాళ్ళకి 12 గంటలకి ఒక కొత్త డే స్టార్ట్ అవుతుంది.
కానీ బ్రహ్మ ముహూర్తం 4 o'clock కదా. సో ఇండియన్ టైంలో వారు 4 o'clockకి అమృత్ వేళ కూడా వారు జరుపుకుంటారు. టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నా ఇండియన్ అమృత్ వేళ వాళ్ళు జరుపుకుంటారు. సో వాళ్ళు టైంకి అంత వాల్యూ ఇస్తారు. ఈ సంవత్సరం యొక్క లక్ష్యాన్ని అయితే తెలియచేశారు. ఏంటి సంవత్సరం యొక్క లక్ష్యం? సో బాబా న్యూ ఇయర్ యొక్క డిటర్మినేషన్ ఏదైతే చేసుకోవాలో చెప్తున్నారు, సఫలం చెయ్యండి, సఫలతను తీసుకోండి. మన దగ్గర ఉన్న శ్రేష్ట సంకల్పాలు, గుణాలు, శక్తులు అన్ని, జ్ఞానం, సమయం సఫలం చేస్తే సఫలత లభిస్తుంది. దీన్ని పక్కాగా చేసుకోండి. సఫలం చేయాలి. ఏది కూడా వ్యర్థం కాకూడదు. ఈ సంగమ యుగం సమర్థమైన యుగం, సఫలతా యుగం. దీన్ని ఎప్పుడు వ్యర్థంగా పోనీకూడదు. 63 జన్మలు వ్యర్థంగా అయిపోయాయి. కానీ ఒక్క జన్మ సఫల చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా నడుస్తూ నడుస్తూ ఎంతగా ఆనందాన్ని అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, సమయం ఎంత డెలికేట్ గా అయిపోయిందంటే నడుస్తూ నడుస్తూ కొందరి గుండె కూడా ఆగిపోతుంది, కొందరి రక్త నాళాలు మూసుకుపోతాయి. కానీ సత్యుగం అలా ఉండదు. జ్ఞాన ఖజానా సఫలం చేసుకోండి. జ్ఞానం అంటే అందరికీ, జ్ఞానం అంటే అర్థం ఏంటి? వివేకం. ఇప్పుడు ఎంతగా వివేకవంతులుగా అవుతారో అంతగా అక్కడ మీకు మంత్రుల యొక్క అవసరమే ఉండదు. అంతగా వివేకవంతులుగా మీరు అయిపోతారు. కిరీటదారులుగా అయిపోతారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన వారిగా అయిపోతారు. సింహాసన అధికారిగా అయిపోతారు. సో పూర్తి అధికారి ఆత్మలుగా అవ్వండి. నెంబర్ 1లోకి వెళ్ళాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ విధంగా బాబా, కొంతమంది చెప్తారు, బాబా మా వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి. గుణాలు ఖజానా ఎంత పెద్దది, శక్తుల ఖజానా ఎంత పెద్దది కనుక గుణదానాన్ని ఇవ్వండి, శక్తుల దానాన్ని ఇవ్వండి. సో మాస్టర్ దాతలుగా అవ్వండి. ఎవరు మీ దగ్గరకు వచ్చినా, సంబంధ సంపర్కంలో ఎవరు మీ దగ్గరికి వచ్చినా కూడా ఎవ్వరు మీ దగ్గర నుంచి ఖాళీగా వెళ్ళకూడదు. అంతగా మీరు దాతగా అయి వారికి ఇస్తూ ఉండండి. అందుకే ఈ సంగమ సమయం ఉత్సవాన్ని జరుపుకునే సమయం. కానీ బాప్ దాదా అంటున్నారు, నోటినైతే తీపి చెయ్యవలసిందే, కానీ మీ ముఖాన్ని కూడా ఆనందంగా ఉంచుకోవాలి. అంతటి మధురత నోటిలో, ముఖంలో మీరు జమ చేసుకోవాలి. అంతగా ప్రతి ఒక్కరికి పంచుతూ ఉండండి. అచ్చా, ఒక్క క్షణంలో మనసు యొక్క డ్రిల్ గుర్తుంది కదా? ప్రతి ఒక్కరూ మొత్తం రోజంతటిలో ఎన్నిసార్లు డ్రిల్ చేస్తారు? ఇది నోట్ చేసుకోండి. ఈ మనసు యొక్క డ్రిల్ని ఎన్నిసార్లు చేస్తే అంతగా సహజ యోగులుగా, సరళ యోగులుగా అవుతాం. ఒకవైపు మనసా సేవ, మరొక వైపు మనసా ఎక్సర్సైజ్. ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితిలో స్థితులవ్వాలి. నెక్స్ట్ ఫరిస్తా స్థితిలో స్థితులవ్వాలి. బ్రహ్మ బాబా ఫరిస్తానై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని అనుభవం చేసుకోండి. ఫరిస్తాలుగా అయ్యి బ్రహ్మ బాబాతో పాటు మీ నిరాకారి రూపంలో అక్కడికి వెళ్ళాలి. తర్వాత దేవతా స్వరూపంలో స్థితులవ్వాలి. సో బాబా డ్రిల్ చేస్తున్నారు. నిరాకారి ఆత్మ బ్రహ్మ బాబా దగ్గరికి వెళ్తున్నాను, ఫరిస్తా స్వరూపం. అక్కడి నుంచి ఒక దేవత ఆత్మగా అవుతున్నాను. ఈ విధంగా నలువైపులా కార్డ్ రూపంలో కానీ, ఉత్తరాల రూపంలో కానీ బాబా దగ్గరకైతే ప్రియ స్మృతులు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరికి బాబా కూడా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. మీ అందరికీ ఈ సేవా జీవితం, నవయుగ జీవితం, నవయుగ సందర్భం చాలా చాలా పదమాల 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 రెట్లు అభినందనలు,
ప్రియ స్మృతులు అని బాబా చెప్తున్నారు. సో ఈ విధంగా నలువైపులా ఉన్న చాలా మధురమైన, చాలా ప్రియమైన పిల్లలకి పదమాల రెట్లు కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. అనుక్షణం గడిచిపోయిన దానికి ఒక్క క్షణంలో వీడుకోలు ఇచ్చేసి శుభాకాంక్షల క్షణాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవైపు వీడుకోలు ఇవ్వాలి, స్వయం సంపన్నంగా అవ్వాలి, ఏ లోటును మీరు అనుభవం చేసుకోకూడదు. వీడుకోలు ఇచ్చేసేయండి, గతం గతః. ఈ విధంగా బాబా అభినందనలు కూడా తెలుపుతున్నారు. अच्छा, ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. వరదానం. స్మృతిని అనుభవమును అనే స్థితిలో స్మృతిని అనుభవము అనే స్థితిలై నెంబర్ 1 విశేషాత్మ అంటే విశేష ఆత్మలైన మేము నెంబర్ 1గా అవ్వాలి అని ఈ బ్రాహ్మణ ఆత్మలందరిలో సంకల్పం ఉంటుంది. నేనొక నెంబర్ 1 ఆత్మగా అవ్వాలి అనే సంకల్పం మీకు ఉంటుంది. మరి అనుక్షణం ఏ పని చేస్తున్నా నేనొక నెంబర్ 1 ఆత్మనుని కర్మలో కూడా తీసుకురావాలి. స్లోగన్: చెడు విషయాలను ఈర్ష్యపడటం మాని మంచి విషయాల రేస్ని చేయండి. చెడు విషయాల ఈర్ష్యపడడం మాని మంచి విషయాల రేస్ చేయండి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను సఫలతా స్వరూపాన్ని సఫలం చేసుకుంటాను, సఫలత ఆత్మగా అవుతాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఆనందాల యుగంలో ఉన్నాను, సఫలతా యుగంలో ఉన్నాను, ఉత్సాహాల యుగంలో ఉన్నాను, నిరాకారి యుగంలో ఉన్నాను, నా తండ్రికి దగ్గరగా ఉండే యుగంలో ఉన్నాను, శ్రేష్టమైన యుగంలో ఉన్నాను. నేను ఆత్మ ఈ నిరాకారి స్థితిలై నా బిందు స్వరూపాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకుంటూ బిందు స్వరూపంలో స్థితిలై పరమాత్మకి దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. నేను నిరాకారి ఆత్మను. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని మనసా వాచా కర్మణ ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మిక నశాలో ఉంటూ నా బాబాకి దగ్గరగా ఉంటాను. నా తండ్రి నాకు ఎంతో ప్రియమైన వారు. నిర్విఘ్న స్వరూపంగా ఉంటూ నిర్విఘ్న ఆత్మగా ఉంటూ నిర్విఘ్న జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను నా తండ్రి హృదయంలో నివసించే వారిని. నా తండ్రికి దగ్గరగా ఉండే వారిని. నేను యోగి ఆత్మను. నేను నిరోగి ఆత్మను. నేను సహజ యోగి ఆత్మను. నేను సరళ యోగి ఆత్మను. నేను ఉత్సాహ యోగి ఆత్మను. నేను ఆత్మ ఆనంద యోగిని. సదా నా తండ్రి సన్ముఖంలో ఉన్నట్టు వారి నుంచి ఆనందాల కిరణాలు తీసుకుంటున్నట్టు
నా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. పాపా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత ఆనందంగా, ఇంత ఉన్నతంగా, ఇంత ఉత్సాహంగా మీరు తయారు చేస్తున్నారు. సదా మీ స్మృతిలో ఉంటూ నా జీవితాన్ని ఎంతో ఉన్నతంగా, నిర్విఘ్నంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. నేను భృకుటి మధ్య స్థానంలో ఉండే బిందువుని, ఉన్నతమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, నిర్విఘ్న ఆత్మను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా జ్ఞానం, యోగం, గుణాలు, శక్తులను తీసుకుంటూ నిర్విఘ్నమైన ఆనందమైన జీవితాన్ని అనుభవం చేసుకొని సఫలతా స్వరూపంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.